హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే జూలై 1 నుంచి మనకు కొత్తగా వచ్చిన రూల్స్ గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఎలాంటి చేంజెస్ వచ్చాయి వాటి గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి, అలాగే లైక్ చేయండి. ఇక మెయిన్గా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఐఆర్టీసీలో చూసుకున్నట్లయితే మనకు ఏంటంటే ఈ యొక్క ప్రైజెస్ అనేది ఇంక్రీజ్ అయితే అయింది. టికెట్ ప్రైస్ అనేది హైక్ అయితే అవడం అయితే జరిగింది, ఇంక్రీజ్ చేశారు. అది కూడా ఎట్లా అంటే ఎక్స్ప్రెస్లు అలాగే మనకు ఉంటాయి కదా ఏసీ బోగీలో, వాటికి మాత్రం మనకైతే ప్రైజెస్ అయితే హైక్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది మీరు చూసుకున్నట్లయితే మనకు నాన్ ఏసీ అయితే మనకు ఏంటంటే కిలోమీటర్కి 1 పైసా అయితే పెంచడం అయితే జరిగింది. అలాగే ఫస్ట్ నుంచి థర్డ్ ఏసీ వరకు అయితే కిలోమీటర్కి 2 పైసలు అయితే మనకైతే పెంచడం అయితే జరిగింది. ఈ యొక్క ప్రైస్ అనేది ఓన్లీ ఫర్ మనకి ఎక్స్ప్రెస్లు అలాగే మనకు ఉంటాయి కదా అవి వాటి వారికి మాత్రమే, ఎక్స్ప్రెస్లు అండ్ అదర్ బోగీస్ మాత్రమే. ఇవి లోకల్ బోగీస్ అయితే మనకైతే ఎలాంటి ప్రైజెస్ అయితే హైక్ అయితే అవ్వలేదు, ఓన్లీ ఎక్స్ప్రెస్ మాత్రమే అయింది. అలాగే మరి చూసుకున్నట్లయితే అదేవిధంగా ఐఆర్టీసీలోనే చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ ఏంటంటే ఈ యొక్క ఐఆర్టీసీలో మనం తత్కాల్ టికెట్లు బుక్ చేస్తూ ఉంటాం కదా, వాటికి మనం ఓన్గా బుక్ చేసే టికెట్లలో మనం ఏంటంటే ఐఆర్టీసీ వెబ్సైట్కి మనం వెళ్ళి ఓన్గా బుక్ చేస్తాం ఉంటాం కదా, వెబ్సైట్లో కానీ యాప్లో కానీ, వాటికి మనకు కంపల్సరీగా ఆధార్ అథెంటికేషన్ అయితే కంపల్సరీగా చేసుకొని ఉండాల్సి అయితే ఉంటుంది జూలై 1 నుంచి. లేదట్లయితే మనకి తత్కాల్ అయితే టికెట్ అయితే బుక్ అవ్వదు. కంపల్సరీగా ఎవరైతే ఆధార్కి టికెట్ అనేది బుక్ చేయాలంటే ఆధార్ అయితే కంపల్సరీగా మన ఐఆర్టీసీ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అయితే చేసి ఉండాలి, అథెంటికేషన్ అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ అప్డేట్లో చూసుకున్నట్లయితే పాన్ కార్డ్కు మనకి ఏంటంటే పాన్ కార్డ్ మనం అప్లై చేసుకోవడానికి ఇంతకుముందు ఏంటంటే మనం ఎలా నేమ్ మనకు ఆధార్ కార్డులో కరెక్ట్ లేకుండా లేదా వేరే డాక్యుమెంట్లు అంటే మన మార్క్ లిస్ట్లో కానీ అలాంటి వాటిలో మనకు కరెక్ట్గా నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ దాంట్లో ఉండి మన యొక్క ఆధార్లో రాంగ్గా ఉంటే మనం ఏంటంటే మన ఆధార్ బదులు మనం వేరొక డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేసి మనం పాన్ కార్డ్ అయితే అప్లై చేస్తూ ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడు ఏంటంటే మనం ఆధార్ కార్డ్ లేకపోతే అసలు పాన్ కార్డ్కి అనేది మనం అప్లై అయితే చేసుకోలేము. కంపల్సరీగా మ్యాండేటరీ అయితే అవడం అయితే జరిగింది ఆధార్ కార్డ్ అనేది. ఓన్లీ ఆధార్ కార్డుతో మాత్రమే మనం పాన్ కార్డ్ అనేది చేసుకోవడానికి అయితే వీలుంటుంది. ఇంకా వేరే ఇతర డాక్యుమెంట్స్ అనేది మనం అయితే సబ్మిట్ చేయడానికి అయితే ఉండదు మనకి ఈ యొక్క పాన్ కార్డులో. ఇది మనకేంటంటే జూలై 1 నుంచి మనకైతే అంటే ఈ యొక్క సిబిటిడి అనేది మనకైతే ఈ యొక్క కండిషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. కంపల్సరీగా ఎవరికైతే ఆధార్ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పాన్ కార్డ్ అనేది అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఆధార్ కార్డు లేకపోతే మనం పాన్ కార్డ్ అనేది అప్లై అయితే చేసుకోలేము. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయడానికి అయితే మనకి ఏంటంటే 2024-25 అనేది మనకు ఈ నెల జూన్ వరకు అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా మనకి ఏంటంటే సెప్టెంబర్ వరకు అయితే ఈ యొక్క 24-25 అనేది సబ్మిట్ చేయడానికి అయితే మనకైతే అవకాశం అయితే ఇస్తుంది. మనకు ఈ యొక్క ఫైల్ చేయడానికి అయితే మీకైతే డేట్ అయితే ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు సెప్టెంబర్ వరకు అయితే ఈ యొక్క ఐటీఆర్ ఫైల్ చేయడానికి అయితే మనకు డేట్ అనేది ఎక్స్టెండ్ అయితే చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇండియన్ గ్యాస్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఇండియన్ గ్యాస్లో మనకు కమర్షియల్ డొమెస్టిక్ అనే 2 ఉంటాయి. వీటిలో ఏంటంటే కమర్షియల్గా యూజ్ చేసే వాటిల్లో మనకి ఏంటంటే 58 రూపీస్ అయితే ప్రైస్ అనేది తగ్గించడం అయితే జరిగింది. ఈ కమర్షియల్ గ్యాసెస్ అనేది మనకు రెస్టారెంట్లలో అలాగే పెద్ద పెద్ద హోటల్స్లో వీటిల్లో మన కంపెనీస్లో వాటిలో యూజ్ చేస్తూ ఉంటారు ఈ యొక్క కమర్షియల్ గ్యాసెస్. వాటి మీద మాత్రమే 58 రూపీస్ మాత్రం మనకు అఫీషియల్గా ఈ యొక్క ఇండియన్ గ్యాస్ ఏజెన్సీలు అయితే చెప్పడం అయితే జరిగింది. 58 రూపీస్ తగ్గించినట్లయితే. అలాగే మనకు డొమెస్టిక్ అంటే మనం ఇంట్లో వాడే గ్యాసెస్, ఇది కమర్షియల్ గ్యాసెస్ 19 kgs సిలిండర్ మాత్రమే మనకు 58 రూపీస్ అనేది తగ్గించడం అయితే జరిగింది. మనం ఇంట్లో వాడుకునే గ్యాసెస్ మీద ఎటువంటి ఛార్జెస్ అనేటివి పెంచలేదు అలాగే తగ్గించలేదు. మనకు గ్యాస్ ఎంత ఉందో అదే ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే ఈ జూలై మంత్లో. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెచ్డిఎఫ్సి పర్సనల్ బ్యాంకింగ్ అకౌంట్లో మనకు చూసుకున్నట్లయితే
ఇక్కడ మీరు క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటారు కదా, వాటిలో ఏంటంటే మనం గేమ్స్ కానీ ఈ యొక్క రమ్మీ, పోకర్ ఇలా గేమ్స్ ఆడే వాళ్ళకు మనం ఏంటంటే దాంట్లో మనీ అనేది వేస్తూ ఉంటాము. అది 10,000 పైన మనీ అనేది మనం అలా ఆ యొక్క గేమ్స్ కానీ వాటికి కానీ వేసినట్లయితే మనకు 1% అనేది ఫీజు అనేది కట్టాల్సి అయితే ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే మనం ఏంటంటే ఈ యొక్క ఫీజెస్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఐసిఐసి క్రెడిట్ కార్డ్ అయితే ఈ యొక్క ఏటీఎం కార్డ్ అయితే మనం ఏంటంటే మనం ఏటీఎంస్లో అంటే ఈ ఐసిఐసి ఏటీఎం కార్డ్ ఎత్తుకెళ్ళి మనం అదర్ ఏటీఎంస్ ఎస్బీఐ కానీ లేదా ఈ యూనియన్ బ్యాంక్, ఇండియన్ ఇలా ఏటీఎంస్లో వెళ్ళి మనం 3 times అయితే ఫ్రీగా మనం అయితే క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఎక్స్ట్రాగా 3 times కంటే ఎక్స్ట్రాగా వెళ్ళి అదర్ ఏటీఎంస్లో మనం 3 times కంటే యూజ్ చేసినట్లయితే మనకైతే ఒక ట్రాన్సాక్షన్ 23 రూపీస్ అయితే మనకైతే ఛార్జ్ చేయడం అయితే జరుగుతుందని మనకైతే అఫీషియల్గా చెప్పడం అయితే జరిగింది. ఈ మంత్ నుంచి మనకు ఈ యొక్క రూల్స్ అనేటివి కొత్తగా అమలు చేయనున్నాయి. ఈ యొక్క హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అలాగే ఐసిఐసి మనకైతే ఈ యొక్క రూల్స్ అయితే తీసుకొచ్చాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ మంత్ ఇది మనకైతే అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఈపీఎఫ్లో కూడా మనకు ఉన్నాయి, అవి నేనైతే చేస్తాను. అది ఏంటంటే మనం ఫర్గెట్ పాస్వర్డ్లో కొట్టుకున్నప్పుడు కానీ అవి డీటెయిల్స్ అడిగే దాంట్లో మనకు కొద్దిగా తగ్గాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పాస్బుక్ అనేది ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేస్తారు. అవి నేను మళ్ళీ ఒక వీడియోలో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.